హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య కాలంలో మీకోసం కొత్త స్టోరీలు అయితే చెప్పడం జరిగింది. వాటిల్లో నేను చెప్పిన స్టోరీలో మ్యాక్సిమం రియల్ స్టోరీలు అని మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చెప్పే స్టోరీ మాత్రం రియల్గా జరిగింది. కానీ ఇది స్టోరీ కంటే రియల్ న్యూస్ అనుకోవడం బెటర్. ఎందుకంటే మనందరికీ తెలుసు, చిన్ననాటి కాలంలో మనం అందరం ఏం చేస్తాం, లైక్ 1980 ఆ టైంలో, అంటే 1980 నుంచి 1990 వరకు మధ్యలో పిల్లవాళ్ళందరూ మనకైతే తెలియదు. ఆ కాలంలో మీ డాడీని కానీ మీ గ్రాండ్ పా కానీ వాళ్ళని అడగండి చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవారని. అప్పట్లో ఏం చేసేవారు పిల్లలు, ఏదైనా చెట్టు కింద వెళ్ళి ఆడుకోవడం కానీ, బావి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం కానీ, క్రికెట్ ఆడుకోవడం కానీ, బొంగరాల ఆట కానీ, ఇలాంటి మంచి మంచి ఆటలు ఆడుకునేవారు. అలాగనే ఆ ఊర్లో రాజు అనే ఒక అతను ఉన్నాడు. రాజు అనే పిల్లవాడికి 10 సంవత్సరాలు, అంటే 1980లో పుట్టాడు. రాజు 1980లో పుడితే పెద్దగా 10 ఇయర్స్ వచ్చింది. ఏం జరిగిందంటే, ఒక రోజు రాజు ఆడుకుంటూ ఒక దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏంది, అతను ఆడుకునే వస్తువు బావి దగ్గరికి వెళ్ళింది అనుకోకుండా. అది తీసుకుందామని రాజు అక్కడికి వెళ్ళాడు. అది తీసుకోగానే, అంటే ఆ వస్తువు పడిపోయింది. తీసుకున్నాగానే రాజు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ పడిపోయింది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చారు రాజుని. కానీ రాజు మాత్రం హాస్పిటల్లో కళ్ళు జరగకపోతే డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అదే సమయంలో రాజు వాళ్ళ అమ్మ వచ్చి ఏమైందని అడిగితే, మీ అబ్బాయి ఇట్లా పడిపోయిందా అంటే అని రాజు వాళ్ళ అమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. ఆ కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్ వచ్చి, ఏం కాదు, ఎండకు తిరిగి ఇట్లా అలసిపోయాడు, తింటే సరిపోద్ది, అతనికి అనేది కొద్దిగా రెస్ట్ ఇస్తే సరిపోద్ది అని చెప్పేస్తే అందరూ ఇంకా రిలాక్స్ అయిపోయి ఇంకా రాజుని ఇంటికి తీసుకెళ్లారు. రాజుకి ఇంటికి తీసుకెళ్ళిన కొద్ది రోజులు బాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందంటే, ఉండంగా రాజు వాళ్ళ నాన్న చనిపోయాడు. రాజు వాళ్ళ నాన్న చనిపోయాడు చూసి ఇంకా రాజు దుఃఖంలోకి వెళ్ళాడు. ఏం చేయాలని అర్థం కాలేదు. అట్లా రాజు వాళ్ళ నాన్న చనిపోయిన 6 monthsకి రాజు ఎప్పుడైతే ఆ బొంగరం, అంటే తన వస్తువు పడిపోయింది కదా బావి, ఆ బావి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలా రాజు డైలీ ఆ బావి దగ్గరికి వెళ్ళడం, నిద్రలో నడుచుకుంటూ అక్కడనే ఉండడం, అక్కడనే దాని చుట్టూ బావి చుట్టూ తిరగడం ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. ఏమైంది రాజుకి, ఏమైనా నేలగ్రహ అంటే సంథింగ్ ఏదైనా గాలి సోకిందేమో అని చెప్పి అందరు భయపడి రాజునైతే ఒకసారి తాయతుడు, అంటే మంత్రగారి దగ్గరికి తీసుకెళ్లి ఇట్లా పూజారి మంత్రం వేయించిన తాయతు కట్టించారు. రాజుకు తాయతు కట్టించిన తర్వాత మొత్తం మామూలుగానే ఉంది. అట్లా ఇంక కొద్ది రోజులు అయిన తర్వాత రాజు హైయర్ స్టడీస్ కోసం బయట ఊరికి వచ్చాడు. 20 years వచ్చిన తర్వాత రాజు బయట ఊరికి వచ్చాడు. ఇట్లా బయట ఊరికి వచ్చిన తర్వాత తనకు 25 years దాకా జాబ్ చేసుకుంటూ, జాబ్ వెతుక్కుంటూ, సర్చింగ్ లో, అంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉన్నాడు అనమాట. రాజుకు ముగ్గురు, ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు, అంటే మొత్తం వాళ్ళ ముగ్గురు. సో ఇట్లా చేస్తూ, అంటే రాజు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా తన కష్టపడి ఎంతో కష్టపడుతున్నాడు. అదే సమయంలో రాజు ఒక అమ్మాయిని అయితే లవ్ చేశాడు. ఆ అమ్మాయిని లవ్ చేస్తే, అమ్మాయిని రాజు క్యాస్ట్ అమ్మాయి క్యాస్ట్ సేమ్, కాకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవారు ఒప్పుకోరు అన్న భయంతో అలాగే లవ్ కంటిన్యూ చేస్తూ కొద్ది రోజులు అయితే, అంటే 3 సంవత్సరాలు బాగానే ఎంజాయ్ చేశారు. తిరగడం కానీ చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకున్నాడు అనమాట. రాజు మరి అమ్మాయి ఇద్దరు కలిసి బాగానే అర్థం చేసుకొని బాగా కమిట్ అయ్యారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఏం జరిగిందంటే, సడన్ గా రాజు ఎవరినైతే లవ్ చేస్తాడో ఆ అమ్మాయి ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక, ఇలాంటి వాడిని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకునే, ఉద్యోగం లేదు ఏమది లేదు అని చెప్పేసి సడన్ గా అట్లా చెప్పాడు. అట్లా చెప్పిన రాజుకు కోపం వచ్చి ఏం చేయాలో అర్థం కాక సరే సైలెంట్గా అయ్యి ఇంకా అమ్మాయిని మర్చిపోలేక దిగులుతో ఉన్నాడు. అదే సమయంలో ఏం చేసిందంటే, రాజుకు తెలియకుండానే రాజుని ఒక అమ్మాయిని లవ్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాజు అమ్మాయిని లవ్ చేశాడు కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండే రాజుని లవ్ చేసింది. కానీ రాజుకు మాత్రం ఆ మాట చెప్పలేదు. కానీ రాజు క్యాస్ట్ వేరు, ఆ అమ్మాయి క్యాస్ట్, అంటే రాజుని లవ్ చేసిన అమ్మాయి క్యాస్ట్ వేరు. సో వాళ్ళిద్దరు క్యాస్ట్ వేరైనా కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము, ఆ అమ్మాయిని వీళ్ళు తెచ్చుకోవడం అంతా బాగానే జరిగింది. ఇట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత బాగానే, అంటే సంసారం చేసుకోవడంలో బాగానే ఉంది. లైక్ కొద్ది రోజులు అయిన తర్వాత పిల్లలు పుట్టారంటమాట. ఫస్ట్ ఒక మగపిల్లాడు పుట్టాడు. మగపిల్లాడు పుట్టంగానే ఇంకేం జరిగిందంటే, అప్పటి నుంచి తనకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట. ఏంటంటే రాజుకు అప్పుడు బావి దగ్గర పడిపోయింది కదా, అప్పుడు ఈ కఠిన తాయెత్తు తీయడం జరిగింది. ఆ తాయెత్తు తీసిన తర్వాత రాజుకు మళ్ళీ అలాంటి ఆలోచనలు రావడం, రాత్రులు నడుచుకుంటూ పోవడం, ఇట్లా అంటే ఏదైనా మంచి ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి, నల్లగా అంటే చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి నవ్వడం, అట్లాంటివి చేస్తుంటే అందరూ భయపడ్డారు. ఏం లేదు, ఇదంతా నార్మల్గానే జరుగుతుంది, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అందరూ అనుకున్నారు. అట్లా అనుకుంటూ తన భార్య పక్కన తను పడుకున్నా కూడా ఏం లేదు అనమాట. ఒక టార్చర్ అనేది అనిపిస్తుంది అనమాట. అంటే తను చెయ్యేసినా కూడా ఒక వైబ్రేషన్, ఎలా అంటే ఏదైనా కరెంట్ షాక్ కొడితే మనం ఎంత షాక్ అవుతామో అంత షాక్ అనేది తన భార్య తనకి చెయ్యి ఊరికట్లా చేయదగినా కూడా అంత షాక్ అవుతుంది. అంటే బావి దగ్గర ఏముంది అని దాని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే పార్ట్ 2 ఎంతమందికి అవసరమో, అంటే పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. ఖచ్చితంగా అయితే పార్ట్ 2 చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.